తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆమంగన్ మున్సిపాలిటీ చౌరస్తాలో వాజ్పేయి 100వ జయంతి. బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కలవకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మో సత్యం. కలవకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. రుద్రారం గ్రామంలో 1,68,00,000 రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటూ ఆమనగల్లు మున్సిపాలిటీ చౌరస్తా వద్ద అటల్ బిహారీ వాజ్పేయి చౌరస్తా నామకరణం చేయడం జరిగింది. బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండే హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రామగోపాల, వైస్ చైర్మన్ దుర్గయ్య, మున్సిపాలిటీ కౌన్సిలర్స్ సుండూరు శేఖర్, చెక్కల లక్ష్మణ్, గోరటి నరసింహ, బైకని శ్రీశైలం, విజయకృష్ణ, చెన్నకేశవులు, బీజేపీ నాయకులు పల్లె యాదయ్య, మోక్తాల వెంకటయ్య, రవి రాథోడ్, పద్మా ప్రశాంత్, విష్ణుచారి, కేకే శ్రీను, పాతకోట శివ, చంద్రయ్య, గిరి, అశోక్, ఎర్రవోలు మహేష్, వరికుప్పల శ్రీను, గుజ్జరి శ్రీను, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి చౌరస్తా ఇప్పుడు మనం తలకొండపల్లికి వెళ్ళి ఆమండగల్ దాకా ఈ రోడ్డుకు 38 కోట్లు ఏ ప్రభుత్వంలో వచ్చినాయి? బీజేపీ గవర్నమెంట్. ఏ ప్రధానమంత్రి ఇచ్చిండు? ఇచ్చిండా? ఈ రోడ్డుకు వాజ్పేయి పేరు పెట్టాలా లేదా? పెట్టిరా మీరంతా? ఇప్పుడు ఎప్పుడు గాని దొంగ రోడ్ చౌరస్తాలు ఉండవు అనేది ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్తాం? చౌక్ పేరు ఏంది? నాలుగు దిక్కుల 4 వాజ్పేయి చౌక్ అని రేకు మీద బోర్డు పెట్టి 4 దిక్కుల 4 పెట్టాలా లేదా? నరేంద్ర మోడీ గారు ఈ రోడ్డుకు డబ్బులు ఇచ్చి ఇంత పెద్ద చౌరస్తే ఏ గవర్నమెంట్ అయినా చేసిందా? ఇది ఎవరు చేసిర్రు? ఎవరు తెచ్చిర్రు? బీజేపీ వాళ్ళు మన పాండు, మిగతా రవి వీళ్ళందరూ ఎన్ని రోజులు దీక్ష చేసి రోడ్ హెల్ప్ కావాలని 2-3 ఏళ్లు కష్టపడ్డాం. ఎంతో మంది ఆడ చనిపోయారు. అయినా కూడా మనం కష్టపడి ఈ రోడ్డు తీసుకొచ్చినామా లేదా? దీన్ని మనం ఈ అటల్ బిహారీ వాజ్పేయి చౌక్, ఇది ఈ వాజ్పేయి అటల్ చౌక్ లా కింద ఏం రాసినాం? మధ్యలో పెట్టుకుంటారా? ఇప్పుడు అట్లా మనం ఇంకా ఈ 1 సంవత్సరం పాటు మనం వాజ్పేయి పేరు మీద అనేక కార్యక్రమాలు చేయాలి కాబట్టి మనం ఈ సంవత్సర కాలంలో మనం ఇక్కడ వాజ్పేయి విగ్రహాన్ని కూడా మన మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు అందరూ కలిసి శాంతి కుమారమ్మ, మన బండి యాదయ్య గారు. కలవకుర్తి పట్టణంలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో కలవకుర్తి మున్సిపల్ చైర్మన్ వెడ్మా సత్యం పాల్గొన్నారు. కలవకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సాటి మనిషి పట్ల ప్రేమ, దయను కలిగి ఉండి నిస్వార్థంగా సేవ చేయడం యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవాల్సిన సుగుణాలు. మనకి కీడు తలపెట్టిన వారినైనా సరే క్షమించగల గొప్ప గుణం యేసు నుండి నేర్చుకోవాలని, కరుణామయుడైన యేసు దీవెనలు మీ ఇంటిళ్ళ పాదికి లభించాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరీమణులకు ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చని యేసు ప్రభువు నిరూపించాడని తెలిపారు. యేసుక్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాహిర్ అలీ, క్రైస్తవ సోదరీమణులు పాల్గొన్నారు. గౌరవ కౌన్సిలర్స్, ఇక్కడ సంబంధించినటువంటి పెద్దలందరికీ, నిర్వాహకులందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. హ్యాపీ క్రిస్మస్.
ఈరోజు క్రీస్తు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ ఏర్పాట్లు, క్రిస్మస్ పండుగలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా క్రైస్తవ సోదరులందరూ కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యేసు ప్రభు యొక్క బోధనలు అప్పటికి ఇప్పటికీ, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఒక సందర్భంలో రక్షకుడు ఏ విధంగా జన్మించిండు, ప్రపంచమంతా కూడా పాపంతో నిండి ఉన్నప్పుడు వారిని ఏ విధంగా అయితే ప్రపంచ మానవాళి స్వార్థంతో నిండుకొని వారి యొక్క కళ్ళు తెరిచే సందర్భంలో, తెరిపించాలనే సందర్భంలో రక్షకుడు వచ్చి పాపముల నుండి పుణ్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, అదేవిధంగా శాంతి, సహనము, ప్రేమ, వీటన్నిటితో ఒక మానవాళికి ఒక గొప్ప మార్గదర్శనం చేసినటువంటి యేసు ప్రభు జన్మదిన సందర్భంగా ఈరోజు మనందరం క్రిస్మస్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినారు. ఈరోజు చర్చిలు సంబంధించి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి వారు 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు మున్సిపల్ చైర్మన్గా మా కల్వకుర్తి పట్టణ క్రైస్తవ సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తామని, అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నేను వ్యక్తిగతంగా, ఎందుకంటే సేవ చేయాలంటే పదవి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రభు యొక్క దీవెనలు ఉంటే ఖచ్చితంగా చేయగలిగిన సందర్భంలో నేను చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఏదైతే అప్పుడున్న చర్చ్ నిర్వాహకులు టాయిలెట్స్ లేవంటే నేను వ్యక్తిగతంగా సాయం చేస్తానని, నిజంగా వ్యక్తిగతంగా ఆ భగవంతుడే నన్ను నడిపించాడు. ప్రభువే నాకు ఆ దీవెన ఇచ్చి పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. గురువారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో 1,08,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం 3 ఆరో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం 60 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రతి పల్లె దవాఖానాలో వైద్యుడితో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నమస్కారం. ఈరోజు రుద్రారం గ్రామంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది తోషిబా యాజమాన్యం తరఫున సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది. 1,08,00,000 రూపాయలు 3 ఆర్ఓ ప్లాంట్లు, ఒక సబ్ సెంటరు, అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా 80 లక్షలతో సీసీ రోడ్లు, ఇంచుమించు 1,80,90,00,000తోటి రుద్రారం గ్రామంలో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో 20 లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు, లైటింగు, గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం 20 lakhs రూపీస్ వారు ఈరోజు పనిగీట స్టార్ట్ చేయడం జరిగింది. తోషిబా మేనేజ్మెంట్ వారికి, ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారులకు, తోషిబా మేనేజ్మెంట్ వారికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరం మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా పేలాల మండలం బెన్నూరు గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి యేసు పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ యేసు చెప్పిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ప్రేమ, కరుణ, దయ, జాలి చూపే మహోన్నతమైన వ్యక్తి అని యేసు ప్రభును కొనియాడారు. ఈ సందర్భంగా బెన్నూరు గ్రామంలో కమ్యూనిటీ వాళ్లు నిర్మాణం చేసుకోవడానికి సహకరించాలని ఫాస్టర్ విజ్ఞప్తి చేయడంతో అందుకు ఎమ్మెల్యే స్పందించి వెంటనే అధికారులకు ఆదేశించి వెంటనే పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యతనిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరుగుతుందన్నారు. పసిగుణ మొదలు పంట ముసలి వరకు అందరం కూడా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరొకసారి ఇది చేసుకుంటూ తను ఏదైతే చెప్పిండో అందరూ బాగుండాలా, నేను బాగుండాలి, ఇతరులు కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పి ఏదైతే ఒక మంచి మార్గం చెప్పిండో ఈరోజు కూడా వారు చెప్పినటువంటి దిక్సూచిని మనం ఆచరిస్తున్నామంటే ఎంత ముందు చూపుతో చేసి చెప్పిండో మహానుభావుడు మనం ఇప్పటికీ ఒకసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువత యేసు ప్రభు ఏదైతే చెప్పిండో ఆ మార్గాన నడవడానికి మనం ఖచ్చితంగా గట్టిగా కూడా మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తను చేసింది, తను చూపించినటువంటి దారి ఎటువంటిదంటే మనం అందరం కూడా ఒకసారి నెమ్మదేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇన్ని ప్రభుత్వాలున్నా ప్రభుత్వాలకు దీటుగా ఈరోజు ప్రభుత్వాలు చేయలేనటువంటి పని ఈరోజు ఒక మంచి విద్యారంగంలో కానివ్వండి, పట్టణ ప్రాంతమే కాకుండా పల్లె ప్రాంతమే కాకుండా మామూలు గూడాలలో తండలలో కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ కూడా ఏ సంపద, ఏ భూములు ఏది అవసరం లేదు, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో రిచర్ మైనారిటీ ట్రస్టులు ఎక్కడ పోయినా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుండి ప్రభుత్వంతో పోటీ పడి సమాజంలో మంచి విద్యను అందించడానికి ముందున్నారు. దాన్ని ఇంకా కూడా కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేసుకుని దానికి సంపూర్ణంగా నా వంతు కూడా తప్పకుండా సహాయ సహకారాలు ఉన్నాయి. విద్య పైన ఏ విధంగా అయితే గవర్నమెంట్తో తలపడి పనిచేసిందో సేమ్ టైం వైద్యం పైన కూడా మంచి వైద్యాన్ని, ఎందుకంటే బీద బడుగు పడిన వర్గాలకు ఒక మంచి వైద్యం ఇచ్చుట్లో కూడా ముందు ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా కూడా మనందరం కూడా వచ్చి దాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. తప్పకుండా సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి, బీబీపేట సొసైటీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ చెరువులో పడ్డట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ శృతి, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ గా నిఖిల్ మృతదేహాలు నిన్న అర్ధరాత్రి లభ్యమయ్యాయి. దొరికితే మా చెల్లె గురించి ఏమన్నా తెలుస్తుందేమని మా ఫోన్ పైకి పడుతుంది ప్లేస్ పై आपका फोन जूम अच्छा आ रहा है लिया भाई मारना సంతాన కొద్దిగా సైడ్
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవం సందర్భంగా నవీపేట మండల బీజేపీ శాఖ నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కొరకు యువత ముందు ఉంటారని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు త్యాగా సరీన్, ప్రధాన కార్యదర్శులు బంధుల ఆనంద్, రాజేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాధా, బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్, సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ప్రవీణ్, బూత్ అధ్యక్షులు రమేష్, గంగాధర్, భాను, వీరేందర్, వినోద్, గణేష్ పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సుపరిపాలన దినం పేరిట, ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించి ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా దేశం మొత్తం మీద వారి పేరు మీద సుపరిపాలన దినం అని చెప్పి ఏర్పాటు చేసి సంవత్సరం కాలం పాటు వారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ వారి దేశం కోసం పరితపించి ఈ దేశాన్ని ఎప్పటికీ అగ్రగామిగా ఉంచాలి, నా దేశం ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడే ఉద్దేశంతో వారు ఎన్నో కార్యక్రమాలను చేసి ఈరోజు ఈ దేశ అభివృద్ధికి తన వంతు నిర్విరామ పోరాటం చేసి ఈరోజు మన మధ్య లేకుండా పోయారు. లేకున్నా వారి సేవలు నిరంతరం గుర్తుంచుకుంటూ వారిని ఎప్పుడు కూడా మన మధ్యలో తలుచుకుంటూ వారు చేసినటువంటి సేవా కార్యక్రమం ప్రజలందరికీ తెలియ ఉద్దేశంతో ఏదైతే పార్టీ ఇచ్చిందో సుపరిపాలన దినం పేరిట రాబోయే రోజుల్లో వారి యొక్క ఖ్యాతిని ఇంకా ముందు తీసుకువెళ్తూ వారు ఏదైతే చెప్పారో ఈరోజు నేనున్నా నేను లేకున్నా, ఈరోజు ఎవరు ఉన్నా లేకున్నా ఈ దేశం సగర్వంగా నిలబడాలా, ఈ దేశం యొక్క ప్రగతి సాధించే విధంగా గొప్పగా సాధించే విధంగా ఉండాలని చెప్పేసి ఏదైతే కలగన్నారో ఆ కళను ఈరోజు నిజం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు వారి యొక్క సేవలను గుర్తిస్తూ దేశం మొత్తం కూడా ఖచ్చితంగా ఈ 100 రోజుల సుపరిపాలన దినంలో పాల్గొనవలసిందిగా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నౌకరీ శాఖ ద్వారా అందరినీ కోరుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను, అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను హమారా హై వాజ్పేయి జిందాబాద్, వాజ్పేయి జిందాబాద్, భారతీయ జనతా పార్టీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక సహకార సంఘ ధాన్యం కొనుగోలు కేంద్రం మొండికుంట యార్డులో మౌలిక వస్తువులు కల్పించాలని తెలంగాణ జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు, తూర్పాల మిషన్లు, తారు పట్టాలు, కరెంటు సౌకర్యం కల్పించి ధాన్యాన్ని త్వరితగిన కొనుగోలు చేసి అకాల వర్షాల వల్ల నష్టపోకుండా రైతులను ఆదుకోవాలని స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చొరవ తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించుటకు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి ప్రభాకర్ రెడ్డి, మానాది మల్లయ్య రైతులు పాల్గొన్నారు. మొండికుంట గ్రామ పంచాయతీ అశ్వాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుప్రసిద్ధ సాగునీటి వనరుగా పేరు పొందిన తుమ్మల చెరువు ఆయకట్టు క్రింద సుమారుగా 10,000 ఎకరాల్లో విస్తీర్ణంలో వరి సాగు అవుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వచ్చే ధాన్యాన్ని మొండికుంట ఇక్కడ యార్డ్లో ధాన్యం ఆరబోసి రైతాంగం ఆరిన తర్వాత అక్కడ నెల్లిపాక సహకార సంఘంలో కాటాలు పెడతా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ యార్డ్లో ధాన్యాన్ని ఆరబోసిన తర్వాత మరి ఇక్కడ కాటాలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ యార్డుకి సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు లేక రైతులు అనేక మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తక్షణమే రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ జనసమితి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ తక్షణం రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ క్లీనర్లకి కరెంట్ సప్లై లేక రైతాంగం చాలా నిదానంగా ఇక్కడ పని నడుస్తూ ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు స్పందించి ఇక్కడ ప్యాడీ క్లీనర్లని, తర్వాత విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి ఓపెన్ గోడాల్ని ఏర్పాటు చేయడం వల్ల రైతు ధాన్యం తడవకుండా కాటాలు పెట్టినటువంటి బస్తాలను కూడా దాచుకోవడానికి ఒక సౌకర్యం అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ విస్తీర్ణమైనటువంటి భూమి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇది ఫారెస్ట్ వాళ్ళు భూమి మాదని చెప్పి వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ గ్రామ కంటకం కింద దాదాపు ఒక 2-3 దశాబ్దాలుగా ఇక్కడ రైతాంగం మొత్తం కూడా ఇక్కడ ధాన్యాన్ని ఆరబోసుకొని మరి ఇక్కడ ఈ ల్యాండ్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కంటకం భూమిని
మండుకుంట మార్కెట్ యార్డుకి ఏర్పాటు చేయాలని, ఈ యార్డుకి కనీస సౌకర్యం అయినటువంటి కరెంటు సౌకర్యం, అదేవిధంగా ఇక్కడ రోడ్డు సౌకర్యం, తర్వాత ప్యాడీ క్లీనర్లు కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బీజేపీ నాయకులు మొండికుంటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ముస్కు శ్రీనివాసారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని స్థాపించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వాజ్పేయికే దక్కుతుందని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని సీతారామపుర గ్రామంలో గల మానవీయ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పాలు, బ్రెడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తాటిపాముల ఐలయ్య, మండల అధ్యక్షులు కల్లూరి రామారావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొల్లు లింగారెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షులు సోమకృష్ణకుమారి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గోస్తుల రాములు, జంగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జరుపుకోవాలని చెప్పేసి జాతీయ పార్టీ నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి బూత్లో వాజ్పేయి గారి పుట్టినరోజు జరపడం, అదేవిధంగా సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొండుకుంట సెంటర్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మహానుభావుడు వాజ్పేయి గారు ఈ దేశానికి దశ నిర్వహించే దాంట్లో కీలక పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న పార్టీని భారతీయ జనతా పార్టీగా రూపొందించిన తర్వాత ప్రధానమంత్రి ఎంపీగా ప్రధానమంత్రిగా చేసి ఈ దేశానికి ఎప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకురాని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందినటువంటి గొప్ప మహానుభావుడు వాజ్పేయి గారు. వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు దేశంలో మంచి మార్పు తీసుకొచ్చినాయి. వారు తీసుకొచ్చినటువంటి గ్రామీణ సడక్ యోజన కార్యక్రమం అయితే దేశంలో అనేక రహదారులు 4 వేలు 6 వేలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించారు. అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలని కలుపుతూ మండల ఆడుకోట్లకు రహదారులు నిర్మించిన ఘనత వాజ్పేయిగా ఉన్నది. అదేవిధంగా ప్రతి అట్టడుగు ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో అంత్యోదయ పథకం, అన్నపూర్ణ పథకం, అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి కొరత ఏర్పడినటువంటి కాలంలో ప్రధానమంత్రిగా ఉండి వాజ్పేయి గారు స్వజలధార అనే స్కీమ్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ కట్టించినటువంటి ఘనత వాజ్పేయి గారు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధం టైంలో మంచి నిర్ణయాలు తీసుకొని ఈ దేశానికి సైనికులకు ఉన్నటువంటి సంబంధం, సైనికులు మంచి గొప్ప విజయాన్ని పొందడానికి ఆ రోజు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు కార్గిల్ విజయోత్సవాలు. అదేవిధంగా ఈ భారతదేశానికి ఒక మంచి ప్రభుత్వాన్ని అందించినటువంటి ఘనత కూడా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిదే. వారి యొక్క స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పనిచేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని పిఎస్ఆర్ గార్డెన్ పోస్టర్లోని ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి మార్గదర్శకమని, శాంతి, సహనం, కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన మార్గం అని సూచించారు. యేసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం సర్వమతాహితంగా పరిపాలన చేస్తుందని, అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచంద్రతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి దేవుడి ప్రార్థన ఈ రోజు మీరు అందరూ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి మన పాస్టర్ ప్రేమ్ రాజ్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తా ఉంటాడు. కాబట్టి రాత్రైనా పగలైనా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడికి రావడం మాకు మొదటి నుంచి కూడా ఒక
ఆనవాయితీగా ఒక బంధం, కుటుంబ బంధంగా మనం ఏర్పరచుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి బిడ్డలుగా దేవుడు ఎప్పుడు కూడా అందరి సంక్షేమం కోసమే కోరుకుంటాడు. కాబట్టి మీరు కూడా ఎప్పుడు దేవుడి బిడ్డలుగా మరి ప్రార్థన చేసేది కూడా అందరి సంతోషం కోసం, అందరి శాంతి కోసం, సుఖం కోసం. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఎడల మన ప్రభుత్వం ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందులను కూడా తొలగించుటకు మేము ఉన్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మరియు మణగూరు మండలంలో వివిధ చర్చిలలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సెయింట్ పాల్ చర్చిలో పాల్గొన్న సందర్భంలో యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. యేసు ప్రభు యొక్క కుటుంబ సభ్యులకు, దైవజనులకు, మన పాస్టర్ గారు విజయాల గారికి, కమిటీ పెద్దలు రాజ్ కుమార్, వినోద్ కుమార్, వారి బృందానికి ప్రతిరోజు ఈ సమాజం మేలు కోసం, సమాజంలో ఉన్నటువంటి మానవుల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆడబిడ్డలందరికీ, అన్నా తమ్ముళ్లకు నా తరఫున, నాతో వచ్చినటువంటి నాయకుల తరఫున, పినపాక నియోజకవర్గం తరఫున, ప్రజాప్రభుత్వం తరఫున అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం, 2023 నవంబర్ 30వ తారీఖున జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీ 35,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి మీ ప్రేమ అభిమానాన్ని చాటారు. ఈ 5 ఏళ్లలో మొన్నటి సంవత్సరం పూర్తయింది. ఈ 5 ఏళ్లలో మీ యొక్క ప్రేమ అభిమానాలు పొందే విధంగా పినపాక నియోజకవర్గంలో, మన ప్రాంతంలో ప్రజారంజకమైనటువంటి ప్రజాపాలన అందించాలని దృఢ సంకల్పంతో, మరి మీ యొక్క ప్రేమను పొందే విధంగా, మరింత పొందే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని, డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచానికి ఇవాళ యేసు ప్రభు అందించినటువంటి సందేశం ఏదైతే ఉందో, ప్రపంచ మానవాళికి, ప్రపంచ సమాజం మంచి మార్గంలో నడవడానికి ప్రేమ, అభిమానం, దయ, జాలి గుణాలని ఏదైతే యేసు ప్రభు పంచారో దాన్ని ప్రపంచ మానవాళికి ఆ స్ఫూర్తిని కొనసాగించాలని, అందించాలని, సమానత్వం రావాలని మీరందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆ వైపుగా మీరు చేస్తున్న ప్రార్థనలు ఈ సమాజ శ్రేయస్సు కోసం చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో నేను కూడా మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా, అన్నగా, మీ సేవకుడిగా పినపాక నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమం అమలు చేసే దాంట్లో, అభివృద్ధి కార్యక్రమం అమలు చేసేంట్లో ముందుకెళ్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాలనీకి సంబంధించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆమంగల్ మున్సిపాలిటీ చౌరస్తాలో వాజ్పేయి 100వ జయంతి, బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కలవకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మో సత్యం. కలవకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. రుద్రారం గ్రామంలో 1,68,00,000 రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.